హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల టియర్స్ ఇన్ హెవెన్. ఎస్ పూజిత గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. మానస, మానస! ఆ పిలుపు ఇల్లంతా ప్రతిధ్వనించింది. మళ్ళీ మళ్ళీ అదే పిలుపు. ఆ పిలుపుకు ఇంట్లో ప్రతి వస్తువు గడగడలాడినా కించిత్తు కూడా కదలకుండా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటోంది అతని భార్యమణి మాత్రమే. అతనిలో అంత కోపానికి కారణం బెడ్రూంలో డ్రెస్సింగ్ టేబుల్ మీద కనిపించిన ఆ వస్తువు. దానిని చేతిలోకి తీసుకున్నాడు. కోపోద్రేకంలో అది అతని పిడికిల్లో బిసుగు పోసాగింది. ఈసారి అతని శక్తినంతా ఉపయోగించి మానసా అని అరిచాడు. అప్పుడు కూడా ఆమెలో చలనం లేదు. ఆమె హాలులో సోఫాలో కూర్చుని కుడి పాదాన్ని లయబద్ధంగా ఆడిస్తూ మైకల్ జాక్సన్ పాటలను పరవశంగా వింటోంది. పట్టరాని ఆవేశంతో గిర్రున వెనక్కు తిరిగాడు. అతను దగ్గరకు రావడం చూసి వెనక్కు తిరిగింది మల్లిక. మల్లిక మానసకు నమ్మిన బంటు, ఆ ఇంటి పనిపిల్ల. మల్లిక, మీ అమ్మగారెక్కడా? మరి సారు, అమ్మగారు ఇందా హాల్లో కూర్చుని పాటలింటున్నారు, చేతులు నలుముకుంటూ చెప్పింది. ఇదెక్కడది? ఎవరు తెచ్చారు? చేతిలో వస్తువును చూపిస్తూ గట్టిగా అన్నాడు. అమ్మగారిదండి, ఆవిడే తెచ్చుకున్నారండి, నెమ్మదిగా చెప్పింది. అతను వెళ్ళాక మల్లిక కిసుక్కున నవ్వింది, జరగబోయే యుద్ధకాండం తలచుకుంటూ. వాళ్ల మధ్య తగవులు ఆ పిల్లకు పెద్ద వినోదం. ఆవేశంగా వచ్చిన మురళి రాకను మానస గమనించిందో లేదో కిమ్మనకుండా పాటలో లీనమైపోయింది. కాలి వేళ్లకు దిద్దిన స్కిన్ కలర్ నెయిల్ పాలిష్ ముద్దుగొలిపేలా ఉంది. మానస! ఇక అంతకన్నా పెద్దగా అరవలేను అన్నట్లు బిగ్గరగా అరిచాడు. అప్పటికి ఏమాత్రం చలించకుండా కనురెప్పల్ని కొద్దిగా తెరిచి విసుగ్గా చూసింది. ఆ చూపులో నిర్లక్ష్యత తొణికిసలాడుతోంది. అతను పట్టరాని ఆవేశంతో ఊగిపోతూ ఏంటిది? తన చేతిలో వస్తువును చూపిస్తూ అడిగాడు. తెలిసి కూడా ఎందుకలా గావుకెకలు పెడుతున్నారు? అంది మెల్లగా. డామిట్, హౌ డేర్ యు ఆర్! ఆమె మీద కొంగాడు. ఆమె ఏమాత్రం తొణక్కుండా చిలిపిగా నవ్వింది. ముత్యాలు అమర్చినట్లున్న ఆమె పంటి పంక్తి గులాబీ రంగు పెదాల మధ్య మెరుస్తోంది. ఈడియట్, యు గెటప్! ఆమె రెక్కపట్టి లేపాడు. మొత్తుగా తూలిపోతున్న ఆమెను అతని రెండు చేతుల్లోనూ కుదుపుతూ, మానస, ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? మై డియర్ డార్లింగ్, డోంట్ ఆస్క్ లైక్ దట్ అందామె ఏదో రహస్యం చెప్తున్నట్టు. మానస, ప్లీజ్, నువ్విలా చేయడానికి వీల్లేదు. అది నా వల్ల కాదు. ఆమె చెంప చెళ్ళుమంది. పాలు కారే బంగారు వన్నె బుగ్గలు ఎర్రబడ్డాయి. ఆమె సొమసిల్లి పడిపోయింది. అతడు తన ప్రవర్తనకి సిగ్గుపడి కొంచెం నీళ్లు ఆమె మొహాన జల్లాడు. ఆమె కొద్దిసేపటికి తెప్పరిల్లింది. ఆమె నాజూకైన శరీరం సుందర శిల్పంలా ఉంది. వంగి ప్రేమతో ఆమె మెడవంపులో తన మొహాన్ని దాచుకున్నాడు. అతనికి బాధగా ఉంది. ఫ్యామిలీ డాక్టర్కు ఫోన్ చేసి ఆలోచించసాగాడు. అతనికి సొల్యూషన్ లభించడం లేదు. మానస డ్రగ్ ఎడిక్ట్ అయింది. తాగుడుకు బానిసైంది. మానస హాయిగా నిద్రపోతోంది. మామిడి పండు రంగు మైసూరు సిల్కు చీరలో ఆ పండు వెన్నెల్లో అద్భుతంగా ఉంది. ఆ అందాలులకే భార్యను చూసి దీర్ఘంగా నిట్టూర్చి గడియారం వైపు చూశాడు. 8:30 అయింది. డాక్టర్ జయంతి రాలేదు. బహుశా ఏదైనా ఎమర్జెన్సీ కేసుకు అటెండ్ అయ్యిందేమో అనుకుంటూ బయటకు నడిచాడు. అతను వెళ్లిన 5 నిమిషాలకే డాక్టర్ ఇంటికొచ్చింది. మొహం మీద పడుతోన్న సూర్యుని లేత వేడికి మెల్లగా కళ్ళు తెరిచాడు మురళి. మానస వైపు చూశాడు. ఆమె ఇంకా లేవలేదు. మోకాళ్లు ముడుచుకుని పడుకుంది. అలా ముడుచుకున్న ఆమె శరీర సొంపు ఏ చిత్రకారుడో గీసిన సుందర చిత్రంలా ఉంది. అతడు ఆమెనే చూస్తూ, ప్రేమకు స్వార్థం ఉందా? ప్రేమ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది అని అతడు అనుకుంటుండగా తెల్లవారింది. లే మానస! భర్త మధుర స్వరం విని కళ్ళు తెరవాలని ప్రయత్నించింది. అంతలోనే ఏ భూతమో అడ్డుపడ్డట్టు ముభావంగా ఉండిపోయింది. ఆమెను లేపి కూర్చోబెట్టాడు మురళి. నీరసంగా వెనక్కి వాలిపోయింది. అతనికి చాలా అసహనంగా ఉంది. భార్య మీద పట్టరాని ఆవేశం కలుగుతోంది. అమితమైన జాలి కలుగుతోంది. ఏం చెయ్యాలో బోధపడక జాలిగా ఆమెను చూశాడు. డార్లింగ్, ఐ వాంట్ సంథింగ్. కళ్ళు తెరవకుండా గోముగా గారంగా అంది. చెప్పు మనసా, నీకేం కావాలన్నా చేసేందుకు సంసిద్ధంగా ఉన్నాను. బాటిల్ కావాలి, మందు కావాలి. వాట్? ఆశ్చర్యంగా అన్నాడు. యా డార్లింగ్, ఐ వాంట్ దట్. హౌ డేర్ యు డెవిల్! కోపంతో ఊగిపోతూ ప్రశ్నించాడు. మీరెంత గీపెట్టి అరిచినా నేను తాగే తీరతాను.
విసురుగా అతన్ని పక్కకు తోసేసి బాటిల్ అందుకుంది. ప్లీజ్ మానస, నా కోసం కాకపోయినా నీ కోసం కాకపోయినా మన పరువు ప్రతిష్టల కోసం నువ్వు ఈ అలవాటును మానుకోలేవా అంటున్న అతని కంఠం గద్గదమైంది. ఆమె తృణీకారంగా అతన్ని చూసి బాటిల్ ఎత్తింది. అరగంట తర్వాత మొత్తుగా మేలిముసుగు కప్పుకున్న మానసను చూస్తున్న అతని హృదయంలో అసమర్థత అనే భావం చోటు చేసుకుని ఖిన్నుడుగా మారిపోయాడు. వసంత శోభలో వెల్లివిరిసే విషకాంతలా కనిపించింది మానస. అనూహ్యమైన ఆలోచనలకు స్వస్తి చెప్పి మనశ్శాంతి కోసం రేడియో ఆన్ చేశాడు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి పాట వినిపిస్తోంది. ఆ పాట వింటుంటే అతనికి గతం కళ్ల ముందు కదిలింది. తీపి సోయగాలు నింపుకున్న జీవితాలు ఎలాంటి చరమదశకు చేరుకున్నాయో. అంతలో ఫోన్ రింగ్ అయింది. హలో మురళి హియర్. నేను వచ్చేసరికి మీరు లేరు. మానస నిద్రపోతోంది. ఇక ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వచ్చేశాను. సారీ మేడం, ఈరోజు వీలైతే ఒకసారి రండి. అసలు మానసికి ఏమైంది? ఏమని చెప్పను, ఎప్పుడూ డల్గా ఉంటుంది, ఎవరి మాట విందు. మీరు మా ఫ్యామిలీ డాక్టర్ మాత్రమే కాదు, మంచి ఫ్రెండ్. అందుకే ఒకసారి మీరు వస్తే బాగుంటుంది. ఇది నా రిక్వెస్ట్. మీరేం వర్రీ అవ్వకండి, ఈరోజు తప్పకుండా నేను వస్తాను. మురళి ఫోన్ కింద పెట్టేసి మౌనంగా ఉండిపోయాడు. డియర్, ఎవరితో మాట్లాడుతున్నారు? తన అరచేతి వైపు చూసుకుంటూ అంది. అతడు ఏం మాట్లాడకుండా ఆమె వంక చూశాడు. ఎందుకంత కోపం యార్? ఇదిగో నువ్వు తీసుకో, అమృతంలా ఉంటుంది. గుప్పిటను తెరిచి చూపించింది. అరచేతిలో బ్రౌన్ షుగర్. అతని దవడ ఎముక బిగుసుకుంది. విసురుగా ఆమె చేతిని కొట్టాడు. బ్రౌన్ షుగర్ చెల్లా చెదురై కింద పడిపోయింది. యూ అంటూ భర్త షర్టు పట్టి లాగింది. అంతలో మల్లిక అక్కడికి రావడంతో అతన్ని అలాగే వదిలి విసురుగా వెళ్ళిపోయింది. ఫుల్ మేకప్లో మేడ దిగింది మానస. ఎక్కడికి వెళుతున్నావు? బర్త్డే పార్టీకి 1 గంటలో వచ్చేస్తాను. ప్లీజ్ మానస, నువ్వు వెళ్ళొద్దు. డాక్టర్ జయంతి వస్తానన్నారు. ఎందుకు? నిన్ను చూడ్డానికి. నన్ను చూడడం ఎందుకు? నేను వెళ్ళాలి అంది. ఆమెలోని పరిమళం ఒక్కసారి గుప్పున అతని నాసికా పుటాలను తాకింది. జస్ట్ 1 అవర్లో వస్తా. తన హై హీల్స్ని ఆడించుకుంటూ వెళ్ళిపోతున్న ఆమెను ఆపలేకపోయాడు. అతని అహం దెబ్బతింది. సోఫాలో వెనక్కు తలవాల్చి భారంగా కళ్ళు మూసుకున్నాడు. చెప్పినట్టే గంటలో వచ్చేసింది మానస. అంతవరకు వెయిట్ చేసి వెళ్లబోతున్న డాక్టర్ మానసిని పరీక్షించి ఆమె తల్లి కాబోతున్నట్టు చెప్పింది. మురళికి సంతోషం కలిగిన భార్య ప్రవర్తన వల్ల దిగులు ఎక్కువ సాగింది. ఆ రాత్రి అతడు మానసను దగ్గరకు తీసుకుని అనునయంగా చెప్పాడు. మానస, నువ్వు తల్లివి కాబోతున్నావు. మన ప్రతిష్ట కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా నీ ప్రవర్తనలో మార్పు రావాలి. ఇది నా ఆజ్ఞ. అతడి స్వరం దృఢంగా ఉంది. సారీ డియర్, ప్రాణాలైనా విడుస్తాను గాని నా అలవాటు మానలేను. ముద్దు మురిపాలు మూటగడుతున్నట్టు మునివేళ్లు నలుపుకుంటూ చెప్పింది. అతడి ముఖం ఎర్రబారింది. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ మానస, డిన్నర్ చేద్దాం పదా అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. సారీ, నాకు ఆకలిగా లేదు అని అతన్ని విడిపించుకుంటూ డ్రగ్గు గబగబా నోట్లో వేసుకుంది. అతడు తల పట్టుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి ఆమె మంచం మీద మొత్తుగా వాలిపోయింది. అతనికి ఒకప్పటి మానస గుర్తుకు రాసాగింది. ఆనాటికి ఈనాటికి ఎంత తేడా! మునుపటి మానసను తిరిగి చూడగలడా? ఆనాటి మంజులవాణిగా మానస మళ్లీ మారగలదా? అతనికి తన కాలేజీ రోజులు, మానస్తో పరిచయం, తమ పెళ్లి అన్నీ గుర్తుకు రాసాగాయి. సన్నటి చినుకులు పడుతూ వాతావరణం ఆహ్లాదంగా ఉంది. నీలాకాశంలో తెల్లటి మేఘాలు బోరులు కట్టి ఊగిపోతున్నాయి. సైకిల్ మీద వెళుతోన్న మురళి అత్యంత ఆనందభరితంగా ఉన్నాడు. రోడ్డంతా ఖాళీగా ఉంది. కొత్తగా చేరబోయే కాలేజీని గురించి ఊహించుకుంటూ వెనకొస్తోన్న కారు హారన్ కూడా వినలేదు. అంతలో వెనకగా వస్తోన్న కారు స్పీడుకు బురద నీళ్లు తుళ్ళి అతని మీద పడ్డాయి. బట్టల నిండా బురద మరకలే. అతడు కసితీరా తిట్టుకుంటూ రోడ్డు పక్క బోరింగ్ దగ్గర బట్టల బురదని కడుక్కున్నాడు. మట్టిపోయిన మరకలు అలాగే ఉన్నాయి. అతడు గాఢంగా నిట్టూర్చి 10 నిమిషాల్లో కాలేజీ ఆవరణలో అడుగుపెట్టాడు. అంతా క్లాసులో ఉన్నారు. అంతలో ఒక అమ్మాయి అటుగా వస్తూ కనిపించింది. అతడు ఆమెను సమీపించి, ఎక్స్క్యూజ్ మీ, నేను ఎంఏ క్లాస్ రూమ్కి వెళ్ళాలి, కొంచెం దారి చూపిస్తారా? ఈ ఎంఏ? ఏ ఎంఏ? అతడి వాలకం చూసి గుర్తుపట్టి, ఎంఏ మ్యాథ్స్ మెల్లగా చెప్పాడు. మానసకు అతడిని ఏడిపించాలనిపించింది. యువర్ గుడ్ నేమ్? అనాలోచితంగా అంది. మురళి. మురళి, ఇప్పుడు మీకు క్లాసు చూపించాలి కదూ? సరే,
ఆ సైకిల్ని స్టాండ్లో ఉంచుతారా, ఎత్తి గోడవతల పడేస్తారా? అతని కళ్ళు బాధతో కుచించుకుపోయాయి. అది గమనించి, అదిగో ఆ స్టాండ్లో పెట్టండి అంది. అతడు పెట్టొచ్చాడు. రేపట్నుంచి సైకిల్ మీద రాకండి, మీ మేలు కోరి చెప్తున్నాను అంది అభ్యర్థనగా. ఆ అభ్యర్థనెందుకో అతనికి అర్థం కాలేదు. అయినా ఓకే, రేపట్నుంచి సైకిల్ మీద రాను అని చెప్పాడు. నడుస్తున్న ఆమె టక్కున ఆగి అతని వైపు చూసి హుషారుగా తల పంకించి థ్యాంక్ యూ అంది. మీరు ఆ బురద నీళ్ల పుణ్యాన ఆలస్యంగా వచ్చారు గాని, లేకపోతే ఈ పాటికిక్కడ వాళ్ళంతా మిమ్మల్ని బాగా ర్యాగింగ్ చేసేవారు. అయితే ఆ బురద చల్లిన వారికి థ్యాంక్స్. అతడు తననే అంటున్నాడేమో అనిపించి ఉలిక్కి పడింది. అతడు ఆమెను అనుసరించి క్లాసుకు వెళ్లి కూర్చున్నాడు. అంతా అతని వైపు వింతగా చూశారు. అంతలో ప్రొఫెసర్ వచ్చి లెసన్ స్టార్ట్ చేశాడు. మురళి సర్దుకుని కూర్చుని శ్రద్ధగా వినసాగాడు. ఇదేంటి ఈ లెసన్ చెప్తున్నాడు, ఫస్ట్ టైం కదా, అంతేనేమో అని తనకు తానే సమాధానపరుచుకున్నాడు. ప్రొఫెసర్ అడిగిన ప్రశ్నలన్నింటికీ అతడే సమాధానం చెప్పసాగాడు. అందరూ అతని వైపు మెచ్చుకోలుగా చూశారు. మానస పడి పడి నవ్వింది. బెల్ రింగ్ అయింది. ప్రొఫెసర్ వెళ్ళిపోయాడు. డియర్ ఫ్రెండ్స్, ఇతను మురళి. ఇప్పుడు మన కోసం హిందీ పాట పాడతాడు. మురళికి పాటరాని ఆవేశం వచ్చింది. పాట పాడాలి. అందరూ గట్టిగా అరవసాగారు. గత్యంతరం లేక మురళి డయాస్ మీదకు వెళ్లి గొంతు సవరించుకుంటూ ఆరంభించాడు. క్షణంలో క్లాస్ అంతా నిశ్శబ్దమైంది. మానస అబ్బురంగా అతన్ని చూసింది. అతడంత అద్భుతంగా పాడతాడనుకోలేదు. పాట పూర్తయింది. ఖాళీ పీరియడ్ అయిపోయింది. ప్రొఫెసర్ వచ్చారు. స్టూడెంట్స్ అంతా సంతోషంగా కనిపించడం చూసి, హలో స్టూడెంట్స్. సార్, ఈరోజు మురళి అని ఈ కొత్త అబ్బాయి హిందీ పాట బాగా పాడి వినిపించాడు చెప్పారంత. వెరీ గుడ్ మురళి. ఎక్కడ చదువుకున్నావు? బిఏ. మా ఊర్లోనే చదివి ఎంఏ చేయడానికి ఇక్కడికి వచ్చాను సార్. వాట్? ఆశ్చర్యపోయాడు ప్రొఫెసర్. అవును సార్, నేను బిఏ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. అంతా ఆశ్చర్యంగా చూశారు. బిఏ క్లాసులో కూర్చుని బిఏ డిస్టింక్షన్లో పాస్ అయ్యానంటావేంటి, పిచ్చి పట్టిందా? అర్థం కాని మురళి అయోమయంగా చూశాడు. అందరూ పక్కున నవ్వారు. ఆ బురద మరకలేంటి, నిన్నెవరో ర్యాగింగ్ చేశారు, ఎవరు చెప్పు అడిగాడు సీరియస్గా. మానస కుచించుకుపోయింది. అతను ఏదో చెప్పబోయాడు. ఆమె ముఖం వెలవెలబోయింది. సార్, నన్నెవరూ ర్యాగింగ్ చేయలేదు. వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. నేనే పొరపాటున ఈ క్లాస్కి వచ్చాను. సారీ సార్ నార్మల్గా చెప్పాడు. మానస ఊహించని పరిస్థితి. సరే, వెళ్ళి ఎంఏ క్లాసులో కూర్చో. థ్యాంక్స్ సార్. తన బుక్స్ని తీసుకుని మానస దగ్గరికి వచ్చి, చిరునవ్వుల జడివానలు కురిసే మీ నగుమోములో చింతాకాంతులు నేను చూడలేను. అందుకే మీ పేరు చెప్పలేదు. నన్ను అసమర్థుడిగా భావించకండి అనేసి వెళ్ళిపోయాడు. మర్నాడు సైకిల్ వదిలేసి బస్సులో వచ్చాడు మురళి. థ్యాంక్స్ మురళి గారు అంది మానస. ఎందుకు సైకిల్ వదిలేసినందుకా? నోనో, నిన్న లెక్చర్కి పట్టివనందుకు. ఓ అదా. అందంగా ఉన్న మీ మొహాన్ని చూశాక ఏడిపించాలనిపించలేదు అంతే అన్నాడు నవ్వుతూ. ఆమె నవ్వింది మనోహరంగా. రేపటి నుండి నేనొక బ్యాగ్ తెచ్చుకుంటాను. ఎందుకు? మీరు నవ్వితే ముత్యాలు రాలిపోతున్నాయి, వాటిని ఏరి పోగేసుకునేందుకు. భలే మాట్లాడతారే. ఎంత మాట్లాడినా మొదట మీ చేతిలో ఓడిపోయాగా. సారీ చెప్పాగా. సరే రండి వెళదాం. ఎక్కడికి? నిన్నట్లా మళ్ళీ ఏ క్లాసులో కూర్చోబెట్టాలనుకుంటున్నారు? కాదు అంది నవ్వుతూ. కాసేపు తర్వాత ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళిపోయారు. కాలేజీ బస్టాప్ స్టూడెంట్స్తో రద్దీగా ఉంది. బస్సు వచ్చింది. అందరూ బిలబిలమంటూ ఎక్కేశారు. వారిలో మహేష్ కూడా ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళాక బస్సు ఆగిపోయింది. టికెట్ చెకింగ్ జరుగుతోంది. పాసలు ఇంట్లో మర్చిపోయిన వాళ్ళు, టికెట్లు తీసుకుని వాళ్ళు అంతా భయంగా చూస్తున్నారు. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఉన్నట్టుండి మురళి బస్ దిగి కొంచెం దూరం పరిగెత్తాడు. అరే, ఆ అబ్బాయి పారిపోతున్నాడు. ఆపండి, పట్టుకోండి పట్టుకోండి అంటూ చెకింగ్ వాళ్ళు మురళి వెనక పరిగెత్తారు. మురళి దొరికిపోయాడు. ఏంటి, ఎందుకు దిగావు? వారిలో ఒక అతను అడిగాడు. దిగాలనుకున్నాను, దిగాను అనేసి మురళి బస్సు వంక చూశాడు. ఏయ్, అటెందుకు చూస్తున్నావు? నేనటి చూస్తే ఏం సార్, మీకేం కావాలో చెప్పండి. నీ టికెట్ ఏది? జేబులో చేయి పెట్టి పాస్ తీశాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరెందుకు దిగి పారిపోతున్నావు? అందుకు అన్నాడు బస్సు వైపు చూపిస్తూ. బస్సు నుండి అందరూ దిగిపోతున్నారు, పారిపోతున్నారు. అంతే, మురళిని వదిలి బస్సు వద్దకు పరిగెత్తారు. బస్సు అంతా ఖాళీ అయిపోయింది. టికెట్లు తీసుకున్నవారు తప్ప. ఉసూరుమంటూ అటు చూశారు. మురళి కూడా మాయమైపోయాడు. ఈడియట్స్, మనల్ని ఫూల్స్ చేసి పారిపోయారు.
గొణుక్కుంటూ వెళ్లారు చెకింగ్ వాళ్ళు. ఫ్రెండ్స్, మిమ్మల్ని కాపాడాలని, లేకుంటే మీకు మన కాలేజీకి చెడ్డ పేరని ఇలా చేశాను. ఇక మీదట మీరలా చేయకండి. చదువుకుని మనమే అలా బిహేవ్ చేస్తే ఏం బాగుంటుంది? అందరూ కలిసి మురళిని పైకెత్తేశారు. అదే సమయంలో మానస కారులో వెళుతూ ఆగింది. జరిగింది విని మురళి వైపు చూసి యు ఆర్ జీనియస్ అంది. అంత అందమైన అమ్మాయి నిన్ను జీనియస్ అంది. ఎంత అదృష్ట జాతకుడివిరా అని అరిచారంతా. రండి, డ్రాప్ చేస్తాను. నో, మీరెళ్ళండి. అతను కారులోకి రారు. అతన్ని కారులో కూర్చోబెట్టే బాధ్యత మీదే అంది చిన్నగా నవ్వి. మురళి వద్దంటున్న కారు ఫ్రంట్ డోర్ తెరిచి లోపలికి తోసి డోర్ మూసేశారు. అతను దిగబోయేంతలో కారు స్పీడ్ అందుకుంది. మీరిలా చేయడం బాగలేదు, నిష్ఠూరంగా అన్నాడు. పర్వాలేదు, చెప్పండి, ఎక్కడికి వెళదాం? అల్లరిగా ఆప్యాయంగా అడిగింది. ఎక్కడికి వద్దు, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి మొండిగా చెప్పాడు. సరే, ఇంటికే తీసుకువెళతాను. అడ్రస్ చెప్పండి. వద్దు, ఇక్కడే ఆపేయండి. కొద్ది దూరమే, నడిచి వెళ్ళిపోతాను. మీరెలాగూ కారులోనే ఉన్నారు కాబట్టి ఇంటి వద్ద డ్రాప్ చేయడమే శ్రేయస్కరం. నేను అడ్రస్ చెప్పను. అతని స్వరంలో విసుగు. నేను మీ ఇంటికొచ్చి మీ అమ్మగారి ఆశీర్వాదం తీసుకుంటాను. మా అమ్మా నాన్న లేరు, చిన్న వయసులోనే పోయారు. మరెవరుంటారు ఇంట్లో? మా అక్కయ్య. సరే, ఆమె దగ్గరే తీసుకుంటాను. వింతగా ఆమె వైపు చూశాడు. అవును, పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిదట. ఇంకేమనలేక అడ్రస్ చెప్పాడు. థ్యాంక్ యూ అంది సుమధుర భాషిణిలా. మురళి, మా ఇంటి విషయాలు ఎప్పుడూ నీకు చెప్పలేదు కదూ. మేమిద్దరం ఆడపిల్లలం. ఈ మధ్యనే మా అక్కకు పెళ్ళయింది. మా బావకి ఎంత ఇచ్చినా తృప్తి లేదు. మా అక్క కూడా బావపక్షమే. నాకు అలాంటి ఇష్టం ఉండదు. నేను మంచితనానికి ప్రాణం ఇస్తాను, చెడును ద్వేషిస్తాను. తీవ్రంగా చెప్తున్న ఆ అమ్మాయిని చూస్తుండిపోయాడు మురళి. అంతలోనే ఓ పెంకుటింటి ముందు కారాగింది. ఆ ఇంటి వరండాలో ఒక కుక్క పడుకునుంది. అది మురళిని చూస్తూనే తోకాడిస్తూ లేచి మానసం చూసి మురిగింది. దాన్ని చూస్తూనే మానస భయంతో మురళి చేతిని గట్టిగా పట్టుకుంది. అప్పుడే అక్కడికొచ్చిన మురళి అక్క మాధవి ఆ దృశ్యాన్ని చూసి అలా నుంచుండిపోయింది. అది గమనించిన మానస మురళి చేతిని వదిలి ఆమెకు నమస్కరించింది. అక్క, ఈ అమ్మాయి మానస మా కాలేజీలోనే చదువుతోంది. ఒక అరగంట తర్వాత మానస వెళ్ళిపోయింది. ఆ రోజు కాలేజ్ డే. సంగీతంలో ఇద్దరూ ప్రావీణ్యం ఉన్నవారే కాబట్టి ఆ రోజు పోటీల్లో ప్రైజులన్నీ ఆ ఇద్దరు సొంతమయ్యాయి. దాన్ని ఒక మధుర స్మృతిగా ఉంచుకున్నారిద్దరు. అందరూ ఆనందాతిశయంతో క్లాప్స్ కొట్టారు. మానస తండ్రి మాత్రం రుసరుసలాడుతూ లేచి వెళ్ళిపోయాడు. దానికి కారణం మానస అక్క భర్త నాగేంద్ర. మామగారు, మీ రెండవలుడు నిరుపేద, చాలా బాగుంది. మామగారిని రెచ్చగొట్టి ఊరుకున్నాడు నాగేంద్ర. రాత్రి 9ంటికి ఇల్లు చేరిన మానస మీద విరుచుకుపడ్డాడు మానస తండ్రి. మానస ఆ విషయాన్నంత సీరియస్గా తీసుకోకుండా తన గదిలోకి వెళ్లి విశ్రాంతిగా పడుకుంది. ఆమె తన ముంజేతులను గుండెలకు అదుముకుంటూ పరవశంగా నిద్రపోయింది. ఈరోజు భోజనంలోకి ఏం కూరలుండావు? భోజనం దగ్గర కూర్చుంటూ అడిగాడు మురళి అక్క భర్త. కూరగాయలు నిండుకున్నాయి, అందుకని గోంగూర పచ్చడి, మజ్జిగ పులుసు అంది గొణుక్కుంటూ. నీ తమ్ముడి ఫీజులకి పుస్తకాలకి డబ్బులొస్తాయి కానీ కట్టుకున్నవాడికి వండి పెట్టడానికి రావు, ఛీ అంటూ మజ్జిగ పులుసు ఆమె ముఖం మీద కొట్టి విసురుగా వెళ్ళిపోయాడు. కళ్లల్లో మంట, మనసులో దిగులు, దుఃఖంతో ఆమె అలా ఉండిపోయింది. టైలరింగ్ చేయగా వచ్చిన డబ్బులు, చెవిదిద్దులు అమ్మగా వచ్చిన డబ్బులంతా సమకూర్చి మురళి ఫీజు కట్టింది అతని అక్క. ఆ డబ్బందుకున్న మురళి కళ్ళు నీళ్లతో నిండాయి. పరీక్షలయ్యాక సెలవులిచ్చారు. సెలవుల్లో 2-3 సార్లు మానస మురళింటికి వచ్చి వెళ్ళింది. ఆమెకు ఆ అక్కా తమ్ముడి అనురాగం చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. సమయం దొరికితే మానసతో కబుర్లు చెప్పాలని ప్రయత్నిస్తాడు నాగేంద్ర. ఒకరోజు మానస మురళి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళు ఎవరూ ఇంట్లో లేరు. ఇంటికి తాళం పెట్టి ఉండడం చూసి తిరిగి వచ్చేసింది. మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళింది. అప్పుడు తాళమే కనిపించింది. ఏమైంది అర్థం కాలేదు. నిరుత్సాహంగా తిరిగి వచ్చేసింది. కాలేజీ రీఓపెనింగ్ అయింది. మానస మురళి కోసం వెతికి వెతికి చూసింది. అతను రాలేదు. ఆమె మనసు నిలవలేదు. కాలేజీ నుండి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అదే తాళం ఆమెను వెక్కిరించింది. కుక్క బయటే ఉంది. అంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయలేదు అనుకుంటూ ఎదురింటి వాళ్ళని అడిగింది. వాళ్ళు విషయం చెప్పారు. ఆ విషయం విన్న ఆమె క్షణం స్తంభించిపోయింది. ఆమె మనసు భారమైంది. ఇంటికి వెళ్ళాక పెద్దగా అరుపులు వినిపించాయి. తండ్రికి బావకి మధ్య డబ్బు విషయమై మళ్ళీ గొడవ ఆరంభమైంది. మానస తన గదిలోకి వెళ్లి మంచం మీద వాలిపోయింది.
ఆ మర్నాడు మానస అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. ఆమె మనసు కలుక్కుమంది. క్యాన్సర్ ఒక దీర్ఘ వ్యాధి. ఆ వ్యాధిగ్రస్తులు ప్రాణాలతో పోరాడుతుంటారు. మురళి కోసం వెతుకుతూ వెళ్ళింది. దూరంగా మురళి కనిపించాడు. ఆమె శరీరం కంపించింది. ఎలా ఉన్నారు? నానేవారు లేని ఆ పేదలకు గొప్పింటి అమ్మాయి ఆదరణమైన పలకరింపు. అక్కయ్య, నీకోసం ఎవరొచ్చారో చూడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. మనసా, నువ్వొచ్చావా? అంది పొడి పొడిగా. నేను మీకు పరాయిదానిలా కనిపిస్తున్నానా? ఒక్క మాట కూడా చెప్పలేదు అంది నిష్ఠూరంగా. అది కాదమ్మా, నీకెందుకు శ్రమ అని అంటూ లేవబోయింది. మీరు లేవద్దు, పడుకోండి అని సడన్గా ఎలా అయిందిలా అంది. సడన్గా కాదు, ఆమెకి ఎప్పటినుండో ఆరోగ్యం బాగలేదు. నా చదువుకి ఆటంకమని ఆ విషయాన్ని దాచుంచింది. తర్వాత డాక్టర్ దగ్గర తీసుకుని వెళితే విషయం తెలిసింది. రేడియోథెరపీ చేస్తున్నారు. ఇప్పుడు కొంత పర్వాలేదు. కొద్దిసేపు మాట్లాడి బయలుదేరింది మానస. మురళి అక్క డిశ్చార్జ్ అయ్యి వచ్చాక ఆమెకు పూర్తి విశ్రాంతి కలిగించాడు. మురళి బావ ప్రవర్తనలో మార్పు లేదు. భార్యకు సుస్థి చేసిందని జీతంలో కొంత మాత్రం ఇంటికిస్తున్నాడు. ఉదయం పూట పేపర్ వేయడం, పాల ప్యాకెట్లు పంచడం, సాయంకాలం ట్యూషన్లు చెప్పడం, కాలేజీకి వెళ్లడం, ఇది అతని దినచర్య. మురళి అక్కను చూసే నెపంతో మానస తరచూ వాళ్ళింటికి వెళుతుండేది. ఆ విధంగా వారిద్దరి మధ్య స్నేహం అధికమైంది. ఎప్పుడైనా తీరిక దొరికితే బీచ్కి వెళ్లేవాళ్ళిద్దరూ. కాలేజీ దగ్గరలో ఉన్న అన్న సమాధికి వెళ్లి కబుర్లు చెప్పుకునేవారు. అన్నాదురై ఒక కవి. ఆయన ఫోటో, పెన్ను, చెప్పులు, మరికొన్ని వస్తువులు అక్కడ భద్రపరిచారు. మురళి అక్క అక్కడ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందలేకపోయినా కొంచెం లేచి తిరగగలిగే స్థితికొచ్చింది. ఇలా 6 నెలలు గడిచాయి. ఆ తర్వాత ఫైనల్ పరీక్షలు అయ్యి సెలవులు మొదలయ్యాయి. సెలవుల్లో మానస మురళి వాళ్ళ దగ్గరకు వెళ్ళి రావడం నాగేంద్ర చూసి మామగారి చెవిన పడేశాడా వార్త. ఆ రోజు ఆదివారం. మానస, మురళి గోల్డెన్ బీచ్కి వెళ్లారు. అంతా తిరిగారు. పూల మధ్య నిల్చున్న ఆమెను చూసి, ఆ పువ్వుల్లో నువ్వు ఒక పువ్వులాగే ఉన్నావు అన్నాడు. ఆ మాటకు పసుపచ్చని చెక్కిళ్ళు పాలమేగడలో సింధూరం అద్దినట్లు విరిశాయి. ఆమె అధరాల్లో సింధూర రేఖలు విరబూశాయి. మురళి. ఆమె పిలుపు కొత్తగా వినిపించింది. నడుస్తున్న అతను ఆగి ఆమెకు సమీపంగా వచ్చాడు. ఆమె అరచేతుల వంక చూసి, ఇవే అరచేతులా? అరవిచ్చుకున్న పద్మాల? ఎంత అందమైన వేళ్ళు! విచ్చుకొని మల్లెమొగ్గ మొనల్లా ఎంత వాడిగా ఉన్నాయి. స్త్రీని పరిశీలించి చూడాలే గాని అణువణువులోనూ అందాలు రాసులై రాణిస్తాయి. తనలో తను అనుకుంటూ ఆమె వంక పరిశీలనగా చూశాడు. విల్లులో వంగిన కనుబొమ్మల కింద విశాల నేత్రాలు నీటిలోని చేపల వలె అటు ఇటూ కదులుతున్నాయి. అరవిరిసిన అధరాల్లో నుండి ఓ చిరుహాస రేఖ వెల్లివిరిసి అతన్ని సమ్మోహనపరిచేదిగా ఉంది. గుప్పెడంత నడుం కింద అందమైన అవయవాలు అతి మనోహరంగా ఉన్నాయి. బంగారు కాడల్లాంటి పొడవైన చేతులు గగన కుసుమాన్ని దివ్యదృష్టితో చూసినట్టు చలించిపోయింది అతని హృదయం. ఇన్ని రోజులు ఆమెకు దూరంగా ఉండాలని ప్రయత్నించాడు. కాని ఆమె మనసుకు చేరువయ్యాడు. మానస, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అప్రయత్నంగా అతని పెదవులు ఉచ్చరించాయి. అది విన్న మానస మనసు మహోన్నతమైంది. కాని వారిద్దరూ హద్దు మీరలేదు. కొద్దిసేపు తర్వాత మురళిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది మానస. కొద్ది దూరం వెళ్ళాక కారు ట్రబులిచ్చింది. ఆలస్యంగా ఇంటికొచ్చిన కూతురిని చూసి తండ్రి మండిపడ్డాడు. పక్కనే నాగేంద్ర నిల్చున్నాడు. తండ్రి మాటలకు ఆమె తొణకలేదు. డాడీ, చిన్నప్పటి నుండి అబద్ధాలు చెప్పడం మీరు నాకు నేర్పలేదు. నిజం చెప్పి మీకు బీపీ ఎక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు నిజాన్ని భరించగలను అంటే నేను నిజమే చెప్తాను. నేను మీ కూతుర్ని. తప్పుదారి నడవడం తెలియందాన్ని, తెలిసినా నడవందాన్ని. కూతురి వాక్చాతుర్యానికి అతను ఆశ్చర్యపోయాడు. అతను మాట్లాడకపోవడం చూసి, నాగేంద్ర, అంకుల్, మీరసలు క్షమించద్దు. ఆ బికారి వాళ్లతో స్నేహం మన అంతస్తుకే దెబ్బ. నాకు అతన్ని నా తోడలుడుగా ఊహించుకోవాలంటేనే కంపరం పుడుతోంది. మిస్టర్ నాగేంద్ర, ఇది నా స్వంత విషయం, మీకు అనవసరం. మురళిని బికారంటే నేను సహించలేను. మానస, మన అంతస్తును మరిచి పేపరు పోలమ్ముకునే బికార్ని పెళ్లి చేసుకుంటావా? సిగ్గులేదు? నోరు మూసుకుని మేం చూసిన అతన్ని మన అంతస్తుకు తగ్గట్టుగా పెళ్లి చేసుకో. ఎవరిని డాడీ చూసేది? వరకట్నం తీసుకునే దోపిడీకారునా? నెవర్, ఇంపాసిబుల్, నేను చచ్చినా చేసుకోను అని నాగేంద్ర వైపు కొరకొరా చూసి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. చూసారంకుల్, మానస ఆ బికారిని చేసుకుంటే మేమింకెప్పుడు ఈ గడప తొక్కం అనేసి నాగేంద్ర కూడా వెళ్ళిపోయాడు. పెళ్లివారొచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టారు.
వారిని నాగేంద్ర తీసుకొచ్చాడు. పెళ్ళికొడుకు పాలిపోయి ఉన్నాడు. అతని కళ్ళల్లో జీవకళ లేదు. నాగేంద్ర ఆజ్ఞను అనుసరించి మానసక్క ఆమెను తీసుకురావడానికి గదికి వెళ్ళింది. ఆమె గది నుండి పాటలు వినిపిస్తున్నాయి. నాగేంద్ర ఇచ్చిన తాళం తీసుకుని గది తెరిచింది. లోపల మానస లేదు. గదంతా వెతికింది. అటాచ్డ్ బాత్రూమ్ తెరిచి చూసింది. మానస ఎక్కడా లేదు. కొద్దిసేపట్లో అంతా అక్కడకు చేరుకున్నారు. మానస జాడ లేదు. మానస ఎలా వెళ్ళగలిగిందో అంతు చిక్కలేదు. పెళ్ళికొడుకు తండ్రి నాగేంద్ర అని ఉద్వేగంగా పిలిచాడు. ఆ పిలుపుకు నాగేంద్ర గజగజలాడుతూ వెళ్ళాడు. ఆ ఆజానుబాహుడు పైకి లేచి నాగేంద్ర కాలర్ పట్టుకున్నాడు. బడుద్దాయ్, ముందే మొత్తం పుచ్చుకున్నట్టు కాదురా. ఆ అమ్మాయి ఎక్కడికి పారిపోకుండా పట్టి తెచ్చి పెళ్లి జరిపించాలి, లేకుంటే నీ చేత రక్తం కక్కిస్తా అని అతన్ని ఒక్క ఊపుతో సోఫాలోకి నెట్టి రండి వెళదాం అని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతని మాటలు ఎవరికీ అర్థం కాలేదు, నాగేంద్ర భార్యకు తప్ప. ఆమె ఏడుస్తోన్న తల్లిదండ్రుల వంక జాలిగా చూసింది. గదంతా పరికించి చూసిన నాగేంద్ర మానస బాత్రూమ్ కిటికీలో నుండి వెళ్ళిపోయిందని గ్రహించాడు. ఆమె ఎక్కడికి వెళ్ళుంటుందో నాకు తెలుసు అని ఉద్రేకంగా వెళ్లి కారులో కూర్చున్నాడు. ఎక్కడ దాచావు? కఠోరంగా ఉంది అతని స్వరం. అక్క నోట్లో మందు వేస్తున్న మురళి ఆ అరుపు విని తల తిప్పి చూశాడు. దాచడమేంటి? గంభీరంగా అడిగాడు మురళి. నటించుకో. నటించాల్సిన అవసరం నాకు లేదు. మరి మర్యాదగా మాతో పంపించు. అదే ఏంటి? నాగేంద్రతో వచ్చిన మనుషులు ఇల్లంతా సోదా చేస్తూ సామానంతా విసిరేశారు. ఏంటి దౌర్జన్యం? అసలు విషయం చెప్పరేం? ఓహో, నీకింకా అర్థం కాలేదా అని మురళి అక్కవంక చూసి, చూడండి, ఒక ఆడపిల్ల కనిపించకపోతే ఎవరి మీద అనుమానం కలుగుతుంది? ఆమె ప్రేమించిన పురుషుడి మీద కాదా? పెళ్లి సెటిల్ చేసే సమయానికి ఇల్లొదిలి బయటకొచ్చిందంటే ఎక్కడికి వెళుతుంది? ప్రియుడి దగ్గరికి కాదా అని మురళి వైపు తిరిగి, త్వరగా చెప్పేసి నీ కాళ్ళు చేతులు కాపాడుకో, హేళన గర్వం నిండిన స్వరంతో చెప్పాడు నాగేంద్ర. వాట్? మనసు కనిపించడం లేదా? అతడు కంగారుగా బయటకు వెళ్లబోతుంటే వచ్చిన వాళ్లంతా అతన్ని చుట్టేసి కొట్టారు. మురళి కూడా నాగేంద్రను ఆవేశంతో గాయపరిచాడు. కొద్దిసేపటికి గొడవ సద్దుమణిగాక మురళి మానసను వెతకడానికి బయలుదేరాడు. మానస కోసం వెతికి వెతికి చివరికి బీచ్కి చేరుకున్నాడు మురళి. 2 ఆకారాలు అతన్ని వెంబడిస్తున్నాయని గ్రహించాడు. వాళ్ళు నాగేంద్ర తాలూకా మనుషులని అతడికి అనిపించింది. తిరిగి కాళ్ళు నొప్పులు ఆపుకునేందుకో దగ్గర కూర్చున్నాడు. అదే ఏరియా. మానస తను తిరిగి కబుర్లు చెప్పుకుంది. ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. ఇసుకలో పిచ్చిగీతలు గీస్తూ మానసను గురించి ఆలోచించాడు. బాగా చీకటి పడింది. జనసంచారం పలచబడింది. ఆకాశంలో చంద్రుడు మెల్లగా కదులుతూ తన వెన్నెల రేణువులను ఆహ్లాదంగా వెదజల్లుతున్నాడు. ఆ పాల వెన్నెల్లో ఒక స్త్రీ దూరంగా నడిచి వెళుతూ కనిపించింది. అంతా మానస మాదిరే. మెడవరకు జుట్టు, హైహీల్సు, ఆమె తరచుగా కట్టే గులాబీ రంగు చీర ఆ పాలనురుగు వెన్నెల్లో అరవిచ్చుకున్న గులాబీ మొగ్గలా సాగిపోతోంది. మురళి దిగ్గున లేచాడు. మానస పిలిచాడు. ఆ పిలుపు నలువైపులా వ్యాపించింది. ఆమె చెవులకు సోకినట్టు లేదు. అదే నడకతో సాగిపోతోంది. మురళి పరుగు ప్రారంభించాడు. కొద్ది దూరం వెళ్ళాక రొప్పుతూ ఆగిపోయాడు. అప్పుడు ఆమె వెనక్కి చూసింది. ఆమె మానస కాదు, అదంతా అతని భ్రమ. నిర్మానుష్యంగా రోడ్డు మీద నలువైపులా చూస్తూ నడక ప్రారంభించాడు మురళి. అతడికి విచారం అధికమైంది. ఫోన్ మోగింది. వెంటనే రిసీవ్ చేసుకున్నాడు నాగేంద్ర. దొరికిందా మీ మరదల పిల్ల? ఏమిటి మౌనం? అదే, మీ మరదలు దొరకలేదా? లేదు, తడబడ్డాడు. సరేగాని మీ మరదల పిల్లని అప్పచెబుతావా, లేక నా దగ్గర గుంజుకున్న మొత్తం తిరిగిస్తావో? ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. లేదా నువ్వు మాకు మాటిచ్చిన నీ నాలుకని డబ్బు తీసుకుని నీ చేతిని నరికేస్తాం, జాగ్రత్త అని లైన్ కట్ చేశాడు అవతలి వ్యక్తి. నాగేంద్ర ముఖం నిండా స్వేదం అలుముకుంది. శరీరం బాధతో భయంతో కంపించిపోయింది. అనీజీగా సోఫాలో కూర్చుని తలడిల్లిపోసాగాడు. ఏంటండి, ఏమైంది? ఎలా అయిపోతున్నారు? అడిగింది అతని భార్య. ఏం లేదు అని ఆగిపోయాడు. పర్వాలేదు, చెప్పండి అంది అమాయకంగా. ఐ వాంట్ మనీ ఇమీడియట్లీ. ఎందుకు? కావాలి, ఎలాగైనా నువ్వే సర్దాలి అని ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. ఎంత? 5 lakhs. ఆమె అదిరిపడింది. 2 క్షణాలు కన్నరపకుండా భర్త వైపు చూసింది. ఏంటి, నోట్లతో మేడేమైనా కట్టదలిచారా? ప్లీజ్ హేళన చేయకు, నాకు అవసరంగా కావాలి, లేకుంటే నా ప్రాణానికే ముప్పు. ఆమె బెత్తరపోయింది. అతని ఆందోళనేంటో అర్థం కాలేదు. ఏంటండి,
డబ్బు కోసం అందర్నీ మట్టి కరిపించే మీరు ఇలా బేలగా మాట్లాడుతున్నారు. అసలు మనసు విషయమే కంగారుగా ఉంటే పైగా ఇదేంటి? మనసు కనిపించినా పర్వాలేదు, డబ్బుతో పనుండదు. నోరు జారాడు. చూచేయిగా ఆమెకర్థమైంది ఏదో పెద్ద గూడుపుటాని జరుగుతోందని. భర్త మనస్తత్వం అర్థం కాక, చెల్లెలు జాడ తెలియక, మంచినీళ్ళైనా ముట్టక మంచాన పడి రోదించే తల్లి ఆమెకేమీ పాలుపోలేదు. మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయిందామె. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఫోను అదే పనిగా మోగడం ప్రారంభించింది. అంత రాత్రివేళ ఎవరై ఉంటారు అని రిసీవ్ చేసుకుంది. విషయం విన్నాక ఆమె కదలకే మరిచిపోయింది. ఆమె నోరు తెరిచి ఏమీ చెప్పలేదు, ఆమె పేరు తప్ప. ఎవరు? అడిగాడు నాగేంద్ర భార్యను ఉద్దేశించి. రాంగ్ నెంబర్ అంది. మరి ఇంతసేపు ఫోన్ పెట్టలేదేం? లేదు, మధ్యలో కట్ అయింది, అందుకే వెయిట్ చేస్తున్నాను. చిన్న అబద్ధం. ఆమె ఏదో దాస్తోందని అతనికి అనుమానం వచ్చింది. ఏంటది? ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించాడు. ఆ డిమ్ లైట్కు ఆమె ముఖం వింతగా ఉంది. ఇంటి అల్లుడై ఉండి ఎందుకింత దారుణానికి పాల్పడ్డాడు? ఆ క్షణంలోనే భర్తని నిలదీయాలనుంది. కాని దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. తనే గట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఏంటి, నీలో నువ్వే బాధపడుతున్నావు? నేను చెప్పిన విషయం ఆలోచించావా? లేక మీ చెల్లెల్ని తలుచుకుని వేసారిపోతున్నావా? అతని స్వరం విసురుగా ఉంది. ఏదైనా ఒక సమస్యేగా? అంటే? అదే, మా చెల్లెలు అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. మీకూడా అకస్మాత్తుగా 5 లక్షలు కావాల్సొచ్చాయి. రెండూ పెద్ద సమస్యలే. ఆమె తనని అవమానపరుస్తోందని అర్థమైనా తన కోపాన్ని అణుచుకున్నాడు. అతనికి డబ్బు అవసరం. ఆమె అదరాలపైన తన పెదవుల్ని తడిపి చల్లారచాలని ప్రయత్నించాడు. మాలిని మెల్లగా అతన్ని తిరస్కరించింది. ఒత్తిగిల్లి పడుకుంది. తెల్లవారుజామున మెలకు వచ్చి దిగ్గున లేచాడు. మంచంపై మాలిని లేదు. టైం చూశాడు. 5:30. ఇల్లంతా వెతికాడు. బయటకొచ్చి నౌకర్ని అడిగాడు. ఆమె అరగంట క్రితం బయటకు వెళ్ళిందని చెప్పాడతను. అతనిలో టెన్షన్ మరింత పెరిగిపోయింది. డామిట్, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? తను వెళ్లేందుకు రెడీ అయ్యాడు. కారు అతని భార్య తీసుకెళ్లడం వలన అతను మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. వేగంగా పరిగెడుతోన్న మోటార్ సైకిల్తో పోటీ పడుతోంది అతని మనసు. కొద్ది దూరం వెళ్ళాక ఎదురుగా గోండా వచ్చి నాగేంద్ర కాలర్ పట్టుకుని, మీ మరదలు రాలేదు, డబ్బు రాలేదు, కాబట్టి నీకిదే శిక్ష అనేసి అతన్ని బాగా కొట్టి కాలు విరగొట్టి వెళ్ళిపోయాడు. డాక్టర్ జయంతి కాఫీ కలుపుతోంది. మానసకు స్పృహ ఎప్పుడొస్తుంది? ఆందోళనగా అడిగింది. అరగంట క్రితమే అక్కడికి వచ్చిన మానస అక్క. ఆమెకేం పర్వాలేదు, కాస్త జ్వరంగా ఉంది, ముందు నువ్వు కాఫీ తీసుకో అని కప్పు అందించింది. పావుగంట తర్వాత మానసకు మెలకు వచ్చింది. అక్కను చూసి ముడుచుకుపోయింది. మానస ఆందోళనని గమనించిన జయంతి, రిలాక్స్ మానస, ఇక్కడ మీ అక్క తప్ప ఎవరూ లేరు అంది. రాత్రి మీరు ఫోన్ చేసి చెప్పారు కదా, అందుకే నేనెవరికీ చెప్పకుండా వచ్చేశాను. అమ్మకు తెలిస్తే నానా హంగామా చేస్తుంది అంది మానస పక్కనే కూర్చుంటూ. అసలు మానస ఇక్కడికి ఎలా వచ్చింది? ఆమెనే అడుగు అంది జయంతి. అక్క, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే ఇల్లు వదిలొచ్చేశాను. ఇల్లు వదిలాక నాకు ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. జయంతక్క దగ్గర బాగుంటుందని వచ్చేశాను. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. వరండాలో కూర్చున్నాను. కొద్దిసేపటికి బావ 4 మనుషుల్ని తీసుకొచ్చాడు. నేను వాళ్ళని చూసి కారు షెడ్లో దాక్కున్నాను. తర్వాత స్పృహ తప్పి పడిపోయాను. మానసను చూసి ఆమె అక్క కళ్ళనీళ్లు తిప్పుకుంది. మానసను చూశాక కూడా కన్నీళ్ళెందుకు? నిన్న మీ ఇంటికి ఫోన్ చేస్తే నాగేంద్ర మానస లేదని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదని మెసేజ్ ఏమైనా ఇవ్వాలని అడిగాడు. అందుకే నాకు అనుమానం వచ్చి రాత్రి నీకు ఫోన్ చేశాను. ఇంతకీ మానసను ఇక్కడ ఎందుకు బంధించానో తెలుసా? మీ ఇంటికి ఫోన్ చేసేందుకు లైన్ దొరక్క ట్రై చేస్తుంటే క్రాస్ అయ్యి లైన్లో నాగేంద్ర చేసిన ఘోరం ఒకటి చెవిన పడి నిన్ను ఒక్కదాన్నే రమ్మని చెప్పాను. అతడు మానసను 5 లక్షలకు అమ్మేయాలని పథకం వేశాడు. అది పారలేదు. అది విని ఇద్దరి ముఖాలు జేవురించిపోయాయి. అక్క, మానసను ఈ ఆపద నుండి కాపాడే భారం నీదే అంది జయంతి చేయి పట్టుకుని. తర్వాత మానస విషయం రహస్యంగా మురళికి కబురు పంపబడింది. అతడు నాగేంద్ర మనుషుల్ని తప్పించుకుని మర్నాటి సాయంత్రానికి జయంతి ఇంటికి చేరాడు. విషయమంతా విన్నాక, పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నా వ్యక్తిత్వానికి వ్యతిరేకం. అయినా మీరు పెద్దలే, నా శ్రేయస్సు కోరేవారే, మీ ఇష్టమే నా ఇష్టం, కానీ పెళ్లి సమయానికి మా అక్క మాత్రం ఉండాలి అన్నాడు. తప్పకుండా అన్నారు. క్షణాల్లో పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. మానస్ ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో ఎవరూ లేరని తేలింది.
మాధవి సమక్షంలో సింపుల్గా మానస మురళిల వివాహం జరిగిపోయింది. అతడు ఆనాటి నుండి మానస మురళయ్యాడు. వారి చేతుల్లో ట్రావెలింగ్ చెక్స్ ఉంచి డాక్టర్ జయంతి భర్తతో కలిసి లండన్ వెళ్ళిపోయింది. అదే రోజు మానస మురళి హనీమూన్కి బయలుదేరారు. నాగేంద్రను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతడిని తీవ్రంగా కొట్టడం వల్ల బాగా జ్వరం వచ్చి తెలివి లేకుండా పడుకునున్నాడు బెడ్ మీద. అతని భార్య పక్కనే నుంచుంది. ఆ ముందు రాత్రంతా ఆమె ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలీదు. మెల్లమెల్లగా కళ్ళు తెరిచాడు నాగేంద్ర. అతని పెదవులు భయంతో వణుకుతున్నాయి. వద్దు, నన్ను కొట్టద్దు, 5 లక్షలు అయిపోయాయి, మానస దొరకలేదు, నన్ను కొట్టద్దు అని వెర్రిగా అరుస్తూ మళ్లీ స్పృహ తప్పి పడిపోయాడు. 15 రోజుల తర్వాత మానస మురళి తిరుగుముఖం పట్టారు. స్టేషన్ నుండి ముందుగా ఇంటికి ఫోన్ చేశారు. మురళి అక్క కుటుంబం ఆ ఊరు వదిలి వెళ్ళినట్లు తెలిసింది. నవదంపతులకు ఘనస్వాగతం లభించింది మానస ఇంట్లో. చెకప్ కని వెళ్లిన నాగేంద్ర ఇంటికొచ్చాడు. అతనికి కాలికట్టు అలానే ఉంది. మానస మురళిల రాకతో నాగేంద్రకు ఆరిన గాయం రగులుకున్నట్లయింది. మురళి స్వయం సంపాదన ప్రారంభించాలని ఆలోచిస్తున్నాడు. అతనికి అక్క ఆరోగ్య విషయమై ఆచూకీ విషయమై ఆందోళనగా ఉంది. ఆ రోజు డైనింగ్ టేబుల్ వద్ద నాగేంద్రకు మురళికి చిన్నపాటి ఘర్షణ జరిగింది. నాగేంద్ర మురళిని బికారి అని అవమానపరిచాడు. మురళి అహం దెబ్బతింది. అతడికి అక్కడ ఉండలేక మానస చేయి పట్టుకుని బయటకు దారి తీసేంతలో మురళి బావ అక్కడికొచ్చాడు. అతడు నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ఈ బికారి వెధవ వల్లనే ఆ తాగుబోతు ఇంట్లోకొచ్చాడు అన్నాడు నాగేంద్ర ఏసడింపుగా. ఇదిగో, ఈసారి మళ్ళీ ఆ మాట అన్నావంటే నీ నాలుగు చీరేస్తాను. ఆ సింహగర్జన ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఒరే మురళి, ఈ నీచపు మనుషుల మధ్యుండి నీ అక్క చావుకు రాలేకపోయావా? బాధగా అన్నాడు. గుండెలు పిండినంత వ్యధ. ఏంటి, అక్క చనిపోయిందా? అతని గొంతు బొంగురుపోయింది. ఎందుకురా తెలియనట్టు నటిస్తావు? అక్కయ్య చనిపోతే నటిస్తానా? స్పృహండే మాట్లాడుతున్నావా? ఏంట్రా మురళి, 2 సార్లు ఫోన్ చేశాను. నువ్వు నిద్రపోతున్నావని చెప్పారు. మళ్ళీ సాయంత్రం చేస్తే ఆ పేదింటికొచ్చి కర్మ చేసే కర్మ నీకు పట్టలేదని అన్నావని చెప్పారు. నువ్వేమో నీకేం తెలీదంటున్నావు అన్నాడు. మురళి నిలువెల్లా కదిలిపోయాడు. అది నీ కోసం అలమటించిపోయింది. ఇప్పుడే దహనం చేసొస్తున్నా. నీకు తెలీదయ్యా? అతడి స్వరంలో బాధ. ఎవరు అలా చెప్పారో మురళికి అర్థమైంది. గిరుక్కున వెనక్కి తిరిగాడు. వీల్ చైర్లో ఉన్న నాగేంద్ర కాలర్ పట్టుకుని పైకి లేపి ఒళ్ళు తెలియకుండా కొట్టాడు. ఎవరూ అతన్ని ఆపలేకపోయారు. తర్వాత మురళి వడివడిగా వెళ్ళిపోయాడు. అతన్ని అనుసరించింది మానస. శ్మశానంలో చితిమంటల వద్ద కూర్చుని బోరుని ఏడ్చాడు మురళి. అతన్ని ఎలా ఊరడించాలో అర్థం కాలేదు మానసకి. రాత్రి 12 అయింది. పెద్ద వర్షం ప్రారంభమైంది. ఇద్దరూ కారు చీకట్లో నడక సాగించారు. చలికి మానస వణుకుతోంది. ఆమె ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. అంతలో అక్కడికి ఒక కారు చాగింది. కంగారు పడ్డారు ఇద్దరు. కారులో నుండి ఒక స్త్రీ బయటకొచ్చింది. ఆమె అలంకరణ ఎబ్బెట్టుగా ఉంది. ఆమె మురళిని గుర్తుపట్టి కారు డోర్ తెరిచింది. అతడికిష్టం లేకపోయినా మానస కోసం కారెక్కాడు. ఆ రాత్రి డాక్టరు పర్యవేక్షణలో మానస కోలుకుంది. మురళి, మీ అక్కయ్య ఎలా ఉన్నారు? అడిగిందామె. నీకు ఈమె ముందే తెలుసా? విస్తుపోతూ అడిగింది మానస. నా గురించి మీకు తెలియదు కదూ, చెప్తాను వినండి. నా పేరు వినీల. మేము 6గురం అక్కా చెల్లెళ్ళం. నేను పెద్దదాన్ని. తల్లి తండ్రి చనిపోయారు. ఇంటి బాధ్యతంతా నా మీదే పడింది. అప్పుడు మాధవి అక్కయ్య గారు నాకు చాలా సాయం చేశారు. తర్వాత ఇల్లు గడవడం కష్టమైపోయింది. అందుకే పరమ నీచమైన ఈ వృత్తినే చేపట్టాను. ఈ విషయం నచ్చకే మురళిగారు, మాధవి అక్కగారు నన్ను మందలించారు. కానీ నాకు వేరే గత్యంతరం లేకపోయింది. నేను హోటల్లో డాన్సర్నైనా పవిత్రంగానే ఉన్నాను. అంతా విన్న మానస సానుభూతిగా వినీల చెప్పింది విని, పిరికిగా బ్రతికేవాళ్లకన్నా మీలా ధైర్యంగా బ్రతికేవాళ్లంటేనే నాకిష్టం అంది. మురళి నుండి ఎటువంటి సానుభూతి లభించకపోవడంతో నిరుత్సాహంగా నిట్టూర్చి, జరిగిందేదో జరిగింది. మీరు కోలుకున్నాక మీకు ఇంటిని ఏర్పాటు చేసి పెడతాను అని పక్కకు తిరిగి కన్నీళ్లు తుడుచుకుంది. వినీలా, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకున్నావు. లోకులు అక్కని నిందించారు. ఆమె నిన్న వృత్తిలోకి దింపిందని ఆడిపోసుకున్నారు. అక్కకు నువ్వంటే ఇష్టం, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నీకు దూరం అయింది. ఇద్దరం అక్కను పోగొట్టుకున్నాం. ఆమె ఎవరూ లేని అనాథలా వెళ్ళిపోయింది అన్నాడు మురళి. అంతా మౌనంగా ఉండిపోయారు. వినీల పలుకుబడి వలన మురళికి మంచి ఉద్యోగం వచ్చింది. అతనికి ఫర్నిచర్తో క్వార్టర్సు, ఫోన్ ఇచ్చారు. మానస తల్లిదండ్రులు కూతురి వైభోగం చూసి మురిసిపోయారు. నాగేంద్రకు కాలు సెప్టిక్ అయి తీసేశారు.
అతడికి మనసు మీద పగ రెట్టింపైంది. అతడు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. దానిలో భాగంగానే డేవిడ్ అనే వ్యక్తిని నియమించాడు. మురళికి ప్రమోషన్ వచ్చింది. వారి వివాహమై సంవత్సరమైంది. ఆ ఫంక్షన్కి అంతా విచ్చేశారు. అంతా వెళ్ళిపోయాక మానస మురళి కోసం వెతికింది. అతడు ఎక్కడా కనిపించలేదు. ఆమె దిగులుగా అంతా వెతుకుతుంటే వెనక నుండొచ్చి బంధించాడు మురళి. ఆ రాత్రి మధురంగా గడిచిపోయింది. ఆ రోజు వినీలతో డ్యాన్స్ చేసే వ్యక్తి లేకపోవడంతో మేనేజర్ బలవంతం మీద మురళి డ్యాన్సు చేయవలసి వచ్చింది. అతడు మనసుకు తెలియకుండా డ్యాన్సు చేయవలసి వచ్చినందుకు చాలా బాధపడ్డాడు. అతని పాట, డ్యాన్సు అందరికీ నచ్చింది. అతన్ని అందరూ చుట్టేశారు. అతనికి ఇవ్వబోయే రెమ్యునరేషన్ కూడా మృదువుగా తిరస్కరించాడు. అతనికి గతం గుర్తుకొచ్చింది. ఒకప్పుడు తను, అక్క డబ్బు కోసం పడ్డ పాట్లు, వినీల డబ్బు కోసం స్వీకరించిన వృత్తి, అనారోగ్యంతో బాధపడుతున్న బావ గుర్తొచ్చారు. అయినా ఆ డబ్బు స్వీకరించాలని లేదు. మురళికి హాట్ డ్రింక్ ఆఫర్ చేశారు. అతను వద్దన్నాడు. అయినా మురళి తన పట్టు వీడలేదు. అతడు నెమ్మదిగా నిరాకరించాడు. మురళి మనసు గ్రహించలేక నిర్బంధించారు. స్టాప్ ఇట్! ఏంటిది? నాకొద్దంటుంటే? ఆవేశంతో అరిచాడు. అందరూ ఆశ్చర్యపోయారు. డేవిడ్ ఆ అవకాశాన్ని జారవిడుచుకోలేదు. సారీ సార్, అందరినీ డిసప్పాయింట్ చేయొద్దు. మీకు కూల్ డ్రింక్స్ ఇస్తాను అని గ్లాసులోకి వంచి తెచ్చాడు. ప్లీజ్ మురళి, ఆవేశపడకండి. వీళ్ళు వేరేలా అర్థం చేసుకుంటారు. లెటస్ ఎంజాయ్ అంది మెల్లగా నచ్చజెప్పే ధోరణిలో వినీల. అతడు గ్లాస్ ఎత్తాడు. రుచి చేదుగా ఉంది. ఆ మాటంటే వాళ్ళంతా నవ్వుతారని గటగటా తాగేసి బయటపడ్డాడు. 12:30 అయింది. ఇంటి ముందు కారాగిన చప్పుడు విని మానస గబగబా వచ్చింది. వాలిపోయే కళ్ళను బలవంతంగా ఆపుకుంటూ ఆమె వైపు చూసి డోరు తెరిచి కాలు బయట పెట్టాడు. ఎదురుగా మానస ఆశ్చర్యంగా చూస్తోంది. ఆమెను తప్పుకుని తడబడే అడుగులతో లోపలికి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తన ఆమెకు వింతగా ఉంది. సారీ మను, లేట్ అయింది అని బూట్లు విప్పి అనీజీగా మంచంపై వాలిపోయాడు. వాట్ హ్యాపెండ్ మురళి? మృదువుగా అడిగింది. తేనె పలుకుల్లాంటి భార్య స్వరం విని కళ్ళు చికిలించి చూసి ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, లీవ్ మీ ఎలోన్ అన్నాడు. ఆమె ఇంకేమనక ఊరుకుంది. తన మాటని శిరసావహించే భార్య మీద జాలేసింది అతనికి. డేవిడ్ ఇచ్చింది కూల్ డ్రింకేనా? తొందరలో గమనించకుండా తాగేశాను. రాస్కెల్, రేపు చెప్పాలి వాడి పని. గొణుక్కుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాడు. మిస్టర్ మురళి, నువ్వు చేసిన డ్యాన్స్కి చాలామంది ఇంప్రెస్ అయ్యారు. మళ్ళీ మీ డ్యాన్స్ చూడాలని కోరుతున్నారు. వాళ్ల కోరిక తీర్చకపోతే హోటల్ రాబడి తగ్గిపోతుంది. మీకెంత కావాలని ఇస్తాం. మీలో ఇంత కళుంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. మన హోటల్ అభివృద్ధి గురించి కూడా ఆలోచించండి చెప్పాడు మేనేజర్. సారీ సార్. చూడండి మురళి, మీరు మంచివారని ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరిలా అంటే మేము కూడా సారీ చెప్పి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేయాల్సి వస్తుంది. ఆ మాట వినగానే అతనికి భయం వేసింది. మానస అంగీకారం తీసుకోవాలనుంది, కానీ ఆమె అంగీకరించదనిపించింది. అతడేమీ మాట్లాడకపోవడం చూసి, కాస్ట్యూమ్స్ కూడా మీ ఇష్టం, ఇదిగో అగ్రిమెంట్, సైన్ చేయండి, 10,000 అడ్వాన్స్. డబ్బు చూడగానే అతనికి బావ గుర్తొచ్చాడు. అతని మాటలు గుర్తొచ్చాయి. మురళి, మీ అక్క నిన్ను కష్టపడి చదివించింది. నీ గొప్పతనం చూడకుండానే వెళ్ళిపోయింది. ఇప్పుడు నా లివర్ పూర్తిగా చెడిపోయింది. ఆపరేషన్కి 15,000 కావాలి. కనీసం నన్నైనా కాపాడరా. నీ మీదొట్టు, ఇక ముందెప్పుడూ తాగను. వెంటనే అగ్రిమెంట్ మీద సైన్ చేశాడు. అతని బావకు ఆపరేషన్ అయింది. భర్త ఆలస్యంగా ఇంటికి రావడాన్ని గమనిస్తోంది మానస. మురళి మానస పేర ఒక ఇంటిని కొన్నాడు. మానసకు క్రమేణా దూరం అయిపోసాగాడు. భర్త ఆలస్యంగా రావడం, డ్రింక్ చేయడం ఆమె సహించలేకపోయింది. డ్యాన్స్ చేసేటప్పుడు చేతిలో గ్లాస్ పట్టుకుని లైట్గా తీసుకోవడం పరిపాటయింది మురళికి. మురళి వినీలతో కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఆమె జన్మ తరించినట్లు ఫీల్ అయ్యేది. అతనంటే ఆమెకు ప్రాణం. కానీ వారెప్పుడూ హద్దులు దాటలేదు. డేవిడ్ సమయానుకూలంగా ప్రవర్తిస్తూ మురళికి వీలైనంత ఎక్కువ డోసు ఇవ్వడం మొదలుపెట్టాడు. వినీల అతన్ని మందలించేది. డేవిడ్ వికృతంగా నవ్వేవాడు. తనకు వ్యధల్ని మరిచి డ్యాన్స్ చేసేందుకు ఆ డోసు అవసరమయ్యేది మురళికి. నాగేంద్ర చేసిన అప్పుల్ని తీర్చలేక తలడిల్లిపోయాడు మానస తండ్రి. ఆస్తుల్ని అమ్మేసి అప్పులన్నీ తీర్చి మిగిలింది నాగేంద్రకిచ్చి కొంత రొక్కం మురళి మానసకు ఇవ్వబోయాడు. వారది సున్నితంగా తిరస్కరించారు. ఆ సొమ్ము కూడా బలవంతం చేసి నాగేంద్ర తీసుకున్నాడు. మానస తల్లిదండ్రులు స్వంత ఊరు వెళ్ళిపోయారు. మానసకు ఓపిక నశించింది. వినీల మీద అంతులేని కోపం వచ్చింది. ఆమె వల్లనే తన భర్త తప్పుదారిని పట్టాడని చింతించసాగింది. ఆ రోజు మానస పుట్టినరోజు.
డ్యాన్స్ ప్రోగ్రాం ఉండడం వలన మురళి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. డేవిడ్కు మానస పుట్టినరోజని తెలిసి స్ట్రాంగ్ డ్రింక్ మురళికిచ్చాడు. మురళి ఇల్లు చేరుకునేటప్పటికి చాలా రాత్రి అయింది. మానస అలాగే సోఫాలో కూర్చునుంది. తూలిపోతూ కారు దిగుతున్న భర్తను చూసి ఆమె నవనాడులు కుంగిపోయాయి. బాధనంతా అదింపెట్టి రొప్పుతూ నుంచుంది. సారీ డియర్, మన వాళ్ళు వినలేదు. నేనేం చేయని చెప్పు. ఆ రాస్కెల్ డేవిడ్ సోడా కలిపి లైట్గా ఇవ్వరా అంటే స్ట్రాంగ్ డోస్ ఇచ్చాడు. మన్నించు మను. ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు. త్వరగా రావాలని ప్రజెంటేషన్ కూడా సాయంత్రమే కొనిపెట్టాను. నీ శంఖంలాంటి మెడలో తళతళలాడిపోవాలని అంటూ వెతుక్కోసాగాడు. మీరిలా ఎందుకు తయారయ్యారు? "ష్, అలా అనుకో మను. అంతా మన కోసమే, మనవాళ్ల కోసమే. చూడు, ఈ డబ్బే లేకుంటే బావ ఆరోగ్యం బాగుపడేదా? మీ మమ్మీ డాడీ పొలం విడుదలయ్యేదా?" నోరు జారాడు. ఏమైంది మమ్మీ డాడీకి? అక్కడ భూముల అప్పు తీరందే సాగుబడి చేసుకొనివ్వమని చెప్పారట. పాపం ఆ పెద్దవాళ్ళు ఎలా అయిపోయారు? వారికి తెలియకుండా డబ్బు కట్టి పొలం విడిపించాను. మీకెక్కడిదంత డబ్బు? అది అది అంటుండగానే కారు చాగింది. వినీల గబగబా లోనుకొచ్చింది. ఆమె డ్రెస్ కూడా మార్చుకోలేదు. ఆమెను చూసి మానస ముఖం తిప్పేసుకుంది. మురళి, ఈ పెట్టె మీరక్కడ మరిచిపోయారు. ఓ, అక్కడ మరిచిపోయానా? నేనిక్కడ వెతుకుంటున్నాను. థ్యాంక్ యూ వినీల అన్నాడు ఆ బాక్స్ అందుకుంటూ. వద్దు, అది నాకొద్దు. ఆమెకి ఇచ్చేయండి. ఇది నీకోసం కొన్నాను. నా కోసం కొన్నదైనా మైకంలో ఆమె దగ్గర మరిచిపోయారు. అలాంటి విలువలేని ప్రేమ కానుక స్వీకరించే వ్యక్తిత్వం నాకు లేదు అంది కోపంగా. మీరు అపార్థం చేసుకుంటున్నారు అంది వినీల. ప్లీజ్ వినీల, నువ్వు ఒకరోజు నడి రోడ్లో ఉన్న మాకు ఆశ్రయం ఇచ్చావు. ఆ అభిమానంతో నిన్నేమీ దూషించలేను. ఇది మా భార్యాభర్తల సమస్య. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరిలా అంటే నేనేం చెప్పగలను? కానీ ఏదో ఒక రోజు మీరు నన్ను అర్థం చేసుకుని యథార్థం తెలుసుకుంటారు అనేసి వినీల వెళ్ళిపోయింది. ఆమె మురళి వంక తిరిగి, ఎందుకిలా చేస్తున్నారు? నేనేం తక్కువ చేశాను? ఎందుకింత దిగజారిపోయారు? అంది అతని గుండెల మీద 2 చేతులతో గుప్పిటిగా మార్చి గుద్దుతూ. అలా చేస్తున్న ఆమెను ప్రేమగా పొదివి పట్టుకుని, నీ అపోహ సరైంది కాదు. నన్ను అర్థం చేసుకో. నేను తాగింది నిజమే. దీనికి అంతటికీ కారణం డేవిడ్. ఐ విల్ కిల్ హిమ్. ఆమెను ఓదార్చాలని ప్రయత్నించాడు. ఇందుకు నేను ఒప్పుకోను. ఒకరి పతనానికి వేరొకరు ఎప్పుడూ కారకులు కారు. ఎవరి నిగ్రహం వాళ్ళకుండాలి అంది అతనికి దూరంగా జరుగుతూ. కరెక్టే. ఈరోజు నీ పుట్టినరోజు. నన్ను మన్నించు. ఇంకెప్పుడు ఇలా చేయను. నీ మెడలో ఈ నెక్లెస్ వేసే భాగ్యం నాకివ్వు. భర్త లాలింపుకు అతని గుండెలపై వాలిన ఆమె వాడిన పూలచెండులా ఉంది. వాట్ ఆర్ యు టాకింగ్? అరవకమ్మా. అక్కడ నీ భర్తను చూసి అరిచే శక్తి కావాలి. వెంటనే వెళ్ళి చూడు. ఆమె పిడికిలి రిసీవర్ మీద బిగుసుకుంది. ఆవేశంతో ఎద ఎగిసిపడసాగింది. నాగేంద్ర మాటలు నమ్మశక్యం కాలేదు. అగ్నిగోళంలా మండుతున్న హృదయాన్ని స్వాధీనపరుచుకుని హోటల్కి బయలుదేరింది. కళ్లల్లో కదలాడే కన్నిటి దారను జరనివ్వకుండా గంభీరంగా కూర్చుంది. టాక్సీ దిగి లోపలికి వెళ్ళింది. ఎప్పుడూ ఆమె అలాంటి ప్రదేశాలకు వెళ్లలేదు. ఏదోలా అనిపించింది. వెళ్లి వారగా నుంచుంది. ఎక్కడ్నుంచో మ్యూజిక్ వినిపిస్తోంది. 2 అడుగులు ముందుకేసింది. కాళ్ళు కదలనంటున్నాయి. శక్తినంతా కూడదీసుకుని మ్యూజిక్ వినిపిస్తోన్న వైపు వెళ్ళింది మెల్లగా. అక్కడ దృశ్యం చూసి ఆమె నిలువెల్లా కంపించిపోయింది. ఆమె అదరాలు అదిరిపోతున్నాయి. నాగేంద్ర మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆమెకు ప్రాణ సంకటంగా ఉంది. తమ దాంపత్యంలో ఐక్యత లేదని, ఒకరు వేలెత్తి చూపించే పరిస్థితి ఏర్పడిందని ఆమె కుచించుకుపోతుంది. డ్యాన్స్ చూస్తూ అందరూ పరవశంలో చప్పట్లు కొడుతున్నారు. ఇక అక్కడ నిలవలేక గిరుక్కున వెనక్కి తిరిగింది. అదే సమయంలో మురళి కంటబడింది ఆమె రూపం. మురళి! ఆ పిలుపు విని తన గత ఆలోచనల్ని ఆపి తిరిగి చూశాడు. మానస అక్కొచ్చింది. ఆ చేతిలో పళ్ళబొట్లున్నాయి. ఆమెను చూసి నిల్చున్నాడు. రండి ఆహ్వానించాడు. మీరు చెప్పలేదే నా మీద కోపమా? ఏంటి? మను తల్లి కాబోతుందని జయంతక చెప్పింది. మనసు నిలవలేకొచ్చేశాను అంది. మానసేది? ఏంటి మీరెలా ఉన్నారు? మురళి జవాబు చెప్పలేనట్లు అటు తిరిగి నిల్చున్నాడు. ఏంటయ్యా, ఏం జరిగింది? ఏదో చెప్పబోయి మాటలందక చేతులు కట్టుకుని గంభీరంగా పైకి చూస్తూ నిల్చున్నాడు. అతనిలో ఆవేదనని అణుచుకుంటున్నట్లు అతని ముఖ కవళికలు తెలుపుతున్నాయి. మానస మేల్కొని అక్కని చూసి లేచి కూర్చుంది. ఏంటి మీరిద్దరు ఇలా ఉన్నారు? ఏం జరిగింది? ఏం జరిగింది? నవ్వింది మానస. తన చేతిలోకి అక్క చేతిని తీసుకుని ప్రియంగా నొక్కింది. మీ మరిదిగారు చెప్పలేదా? అంది కవ్వింపుగా. మురళిలో అంతవరకు ఉన్న సహనం బద్దలైంది. ఏంటమ్మా ఇంత నీరసంగా ఉన్నావు? అంది వాత్సల్యంగా. మీ చెల్లెలు మత్తు పదార్థాలకు బానిసైంది.
తనలోని ఆవేశాన్నంతా వెళ్ళగక్కాడు. నో, నేను కాదు, మీరే బానిసయ్యేలా చేశారు. ఏంటి? నేను నిన్ను అవి తినమని చెప్పానా? కాదు, తినేందుకు అవకాశం ఇచ్చారు. వాట్ యు మీన్? అక్క, ప్రత్యర్థి ముందు తలవాల్చి నిలిపే పరిస్థితి తీసుకొచ్చారయినా. నాకేమీ అర్థం కావడం లేదమ్మా. ఏంటి అనర్థం? అనర్థం కాదక్క. ఆయన వెళ్లిన దారిలోనే నేను వెళ్ళాను. ఆయన అందరి కోసం త్యాగం చేసి డబ్బు సంపాదించారు. ఒక దుర్మార్గుడు పావుగా వాడుకోవాలని షర్బత్తులో విస్కీ కల్పించి అలవాటు చేస్తే దానికి బానిసై ఆ ప్రత్యర్థిని గెలిపించి నా మీద సవాల్ చేసే అవకాశం ఇచ్చారు. ఎవరా ప్రత్యర్థి? అతనెవరో కాదు, నీ భర్త నాగేంద్ర. నివ్వెరపోయిందామె. ఆశ్చర్యంగా ఉంది కదూ. నాకు ఫోన్ చేసి స్వయంగా ఆయనే చెప్పాడే విషయాన్ని. డామిట్! పిడికిళ్ళు బిగించి బల్ల మీద గుద్దాడు మురళి అసహనంగా. ఇప్పుడు బల్లగుద్దితే ఏం లాభం? ఆనాడు మీ ఆత్మగౌరవం ఏమైంది? అభిమానమంతా ఎక్కడికి పోయింది? ఒక తుచ్చుడికి తల వంచేలా చేశారే అంది. ఓకే, నేను తప్పు చేశాను. నిజమే, మరి నీ సంస్కారం ఏమైంది? ఇంత దిగజారిపోయావు అడిగాడు ఉద్విగ్నంగా. నేనా దిగజారిపోయింది? మరి మత్తు, ఆ డ్రగ్స్? అవా? ఇంట్లో ఒంటరితనాన్ని భరించలేక మహిళా మండల్లో చేరిన కొత్తలో మహిళలు ఎలాగో నా విషయాలని సేకరించి చింతిస్తున్న నన్ను ఓదార్చినట్టు ఓదార్చి నాకు డ్రగ్స్ సప్లై చేశారు. మొదట్లో ఫ్రీగా ఇచ్చి తర్వాత డబ్బు గుంజడం ప్రారంభించారు. మీ అంత గొప్పవారే ముందుకు బానిసైనప్పుడు నేనంతా ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీని. అయినా భర్త అడుగుజాడల్లో నడవడం భార్య చెయ్యాల్సిన పనే కదా. అయినా మీ మీద ప్రతీకారం తీర్చుకునేందుకే నేను ఈ అలవాటు చేసుకున్నాను అని అంటున్న మానస చెంప చెళ్ళుమనిపించింది ఆమె అక్క. బుద్ధిలేదు, దేవుళ్లాంటి మనిషిని అన్ని మాట్లాడడానికి. దేవుళ్లాంటి మనిషే కాదన్ను, కాని నీలా నీ భర్త చేసే దుర్మార్గాలను చూస్తూ సహించే ఓర్పు లేదు నాలో. అందుకే గుణపాఠం చెప్పాలనుకున్నాను. నాకు తోచింది నేను చేశాను. ఒక మగవాడు చేసే వెధవ పనులకు ఒక స్త్రీ ఎలా దుఃఖిస్తుందో, ఎలా అల్లాడిపోతుందో, ఎలా విలపిస్తుందో, ఆ బాధ, ఆ పరితాపం ప్రత్యక్షంగా మగవాడు అనుభవంలో తెలుసుకోవాలని ఇలా చేశాను అంది ఒత్తి పలుకుతూ. మానస మాటలు మురళి గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. ఆ చెంప ఈ చెంప వాయించి అడుగుతున్నట్లున్నాయి. ఒక తాగుబోతు భర్త వల్ల ఎన్ని పోట్లు పడి ఆఖరికి మాధవి గారు ఎలా చనిపోయారో మురళికి తెలుసు. అయినా ఈయన అదే మార్గాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యక్షంగా పోరాడే శక్తి నాకు లేదు, ఓర్పు కూడా లేదు. అందుకే బాధలన్నీ మరిచిపోవడానికి నేను మందుకి బానిసయ్యాను. తప్పంటావా? ఇక అక్కడ నిలవలేనట్లు మురళి వెళ్ళిపోయాడు. మెరీనా బీచ్కు వెళ్లి కూర్చున్నాడు. ఆ సముద్రపు అలల మాదిరే అతని హృదయం ఉద్రిక్తతతో తల్లడిల్లిపోతుంది. అతడు సముద్రపు ఒడ్డున ఇసుక మీద పడుకున్నాడు. అలల పొంగు, పాలనొరగలాంటి తడి అతన్ని తడిపిపోతోంది. శరీరం చల్లబడిన మనసు అగ్నిశిఖలా మండిపోతుంది. ఆలోచనలతో తల నరాలు చిట్లిపోతున్నాయి. జరిగిన తప్పుకు పరిహారం ఏంటి? ఇది తనకు శిక్ష? ఎలా మానసను మత్తు నుండి విడిపించాలి? పరిష్కారం తోచలేదు. డాక్టర్ జయంతి మాటలు గుర్తొచ్చాయి. తన బాధను ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక డాక్టర్ జయంతికి జరిగిన విషయాలని ఆ ముందు రాత్రే చెప్పాడు. మీరు ఆ అమ్మాయిని కాపాడుకోవాలంటే ఆమెకిష్టం లేని పనులేమీ చేయకూడదు, ముఖ్యంగా తాగడం. మానస ఈ మధ్యనే కదూ మొదలుపెట్టింది. ఆ అమ్మాయికి తగ్గట్టు ప్రవర్తిస్తే మానేస్తుంది. డ్రగ్ ఎడిక్టల్ని కొంచెం ప్రేమగా చూస్తే తప్పకుండా దారికొస్తారు. అంతా మీ చేతుల్లోనే ఉంది. జయంతి మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. పశ్చాత్తాపంతో ఇసుకలో వెల్లకిల్లా పడుకున్నాడు. ఆకాశంలో జాబిల్లి నవ్వుతున్నట్టు అనిపించింది. అదే వెన్నెల్లో తాము ఎన్నోసార్లు దోబూచులాడుకున్నారు. అల్లారు ముద్దుగా ఆశలు పెంచుకున్నారు. కాని ఇప్పుడు ఎంత తేడా! ఇదే వెన్నెల్లో ఒంటరిగా విలపించాల్సిన కర్మ పట్టింది. అలలు పొంగి సన్నటి నీటి తెర అతని శరీరానికి అంటింది. వేడి ఊసులతో ఊగిపోతున్న శరీరం తడిసి ముద్దలాయి జేబు బరువుగా అనిపించింది. దాన్ని తడిమి చూసుకుని చేతిలోకి తీసుకున్నాడు. అది విస్కీ బాటిల్. పూరించింది. తాగి హాయిగా మత్తులోకి వెళ్ళిపోవాలనిపించింది. కాని అంతరాత్మ అంగీకరించడం లేదు. మనసు మానస వైపు మొగ్గుతోంది. తనకు మానస మీదున్న ప్రేమను నిరూపించుకోవాలంటే మందు మానుకోవలసిందే. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా శరీరం మెలికలు తిరగసాగింది. ఎంతో నిభాయించుకున్నాడు. ఊపిరి భారంగా ఉంది. నాలుక అరులు చేస్తోంది. బాటిల్ తెరిచాడు. మొత్తుగా పడున్న మానస రూపం కళ్లల్లో మెదిలింది. అంతే, ఆ సీసాను విసురుగా సముద్రంలోకి విసిరాడు. మెలికలు తిరుగుతున్న శరీరాన్ని స్వాధీనపరుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఎంతోసేపు మౌనంగా ఉండిపోయాడు. మానస మందుకు బానిసైతే తను ఇలా ఆక్రోశిస్తున్నాడు. తను తాగొచ్చేటప్పుడు ఆమె కూడా ఇలాగే అల్లాడిపోయేదేమో, ఇలాగే ఆక్రోశించేదేమో, ఎంత కుంగిపోయేదో. ప్రపంచంలో మగవాళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తే అసలు తాగడం మానేస్తారేమో.
నా ప్రేమలో పట్టున్నప్పుడే ఇలాంటి విచక్షణా జ్ఞానం కలుగుతుంది. స్త్రీగా మానస ఎంత బాధపడిందో, ఎంత విలవిల్లాడిందో, ఎంత కృశించిపోయిందో. ప్రతీకారంగా మానస అలా ప్రవర్తించేంత వరకు తనకి ఈ బాధ అనుభవంలోకి రాలేదు. మగవారిలో సహనం తక్కువ కాబోలు. భర్త తప్పు చేస్తే భార్య సహిస్తుంది. మరి భార్య తప్పు చేస్తే భర్త సహించలేడెందుకు? తొలిసారిగా అతడిలో ఆలోచనలు. ఒకప్పుడు అదే చేదు పానీయాన్ని తను చేత్కరించేవాడు. కాని ఇప్పుడు ఎందుకిలా మారిపోయాడు? తినగ తినగ వేము తీయనుండు అన్నట్లు అయ్యింది తన పరిస్థితి. ఆడవాళ్ల బారి నుంచి తప్పించుకుని తన సంస్కారాన్ని నిలుపుకోవాలని మత్తుమందుకు బానిసయ్యాడు. తనలో తనే అనుకుంటూ తల విదిలించి ఇంటిదారి పట్టాడు. అతని నోరు పిడచగట్టుకుపోయింది. ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏమైందనుకుంటూ పైకి వెళ్ళాడు. మానస మంచంపై పడుకునుంది. ఆమెకు సెలనెక్కిస్తోంది జయంతి. ఏమైంది? వచ్చారా? భార్య అంటే ఏమనుకున్నారు? ఆమె 3 రోజుల నుండి ఆహారం తీసుకోక తలడిల్లిపోతుంటే, వాంతులతో బాధపడుతుంటే, ఏమీ పట్టించుకోకుండా అలా తిరుగుతుంటే ఏమనుకోవాలి? ఇందుకేనా ఆ రోజు అంత కష్టపడి మీ ఇద్దరికి పెళ్లి చేసింది? నిలదీసింది జయంతి. ఎలా ఉంది? ఏమైంది? ఆ అమ్మాయిని దక్కించుకోవాలంటే ముందు మీరు మారిపోవాలి. దానికి మీ మీద వాళ్ళ మాలిన ప్రేమ అర్థం చేసుకోరేంటి? గుమ్మం మీద చేతులాంచి శక్తిని కూడదీసుకున్నట్లు దీర్ఘంగా క్షణం పాటు మానస వైపు చూసి గిరున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడున్నవాళ్లు తెల్లబోయారు. తన గదిలోకి వెళ్లి కబ్బోర్డు తెరిచాడు. విస్కీ, బ్రాందీ బాటిల్స్ విలాసంగా నవ్వుతున్నట్టున్నాయి. మానస రూపం, ఆమె మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. మగవాడికో రీతి, ఆడదానికో రీతి. మగవాడి ప్రవర్తనకు ఆడది కృషించిపోవాలా? గుణపాఠం నేర్పరా? ఏ విషయమైనా అనుభవంతోనే సరిగ్గా అర్థమవుతుంది. అందుకే ఆ బాధ మురళి అనుభవించాలి. నా ప్రాణకన్నా ఆయన ఆత్మగౌరవం ముఖ్యం నాకు. ఆయనే నా సర్వస్వం. ఆయన బాగోగుల కోసం నేను ఏమైనా చేయగలను. భార్య మాటలు గుర్తొచ్చి అతనికి హృదయం దేవినట్లయింది. కాదు, ఇదంతా అబద్ధం. ఇవన్నీ నీతి సూత్రాలే, ఆచరణకు పనికిరావు. ఈ ప్రపంచంలోని వ్యధనంతా మరిచిపోవాలంటే తాగాలి. తాగి స్వర్గంలో విహరించాలి. అంతరాత్మ హెచ్చరిస్తోంది. నిండుగా ఉన్న బాటిల్స్ మైమర్పిస్తూ ఆహ్వానిస్తున్నాయి. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. పెదవులు అదిరిపోతున్నాయి. ఒక్క చుక్కైనా నోట్లో పోసుకోమని, నాలుక తడుపుకోమని శాసిస్తున్నాయి, కవ్విస్తున్నాయి. చటుక్కున బాటిల్ అందుకున్నాడు మురళి. కళ్ళు మూసుకుని బాటిల్ మూత తీశాడు. కుడి చేత్తో పైకెత్తాడు. ఆ సీసా అతని నోటి వరకు పోలేదు. ఎడమ చేతిని ముందుకు చాచి దాని మీద కుడి చేతిలో ఉన్న బాటిల్ని బొళ్ళును కొట్టాడు. అది పగిలి ముక్కలైంది. విస్కీ నేలంతా పరుచుకుంది. కబ్బోర్డ్లో ఉన్న సీసాలన్నీ ముక్కలయ్యాయి. విస్కీ అంతా నేలపాలైంది. అతని చేతి నుండి రక్తం ధారగా కారి మత్తు పానీయం కలిసి పారుతోంది. అతడలా చూస్తూ నిల్చున్నాడు. అరెరే, ఇదేంటి? అంది జయంతి. మానస కింద పడున్న గాజు పెంకులను కూడా పట్టించుకోకుండా అతని దగ్గరకొచ్చింది. కాలిలో గాజు పెంకు గుచ్చుకుంది. తన పైట కొంగును చింపి అతడి చేతికి చుట్టింది కంగారుగా. మానస, నువ్విక్కడికెలా వచ్చావు? విస్మయంగా అడిగాడు మురళి. జయంతి నవ్వేసింది. మురళి, నువ్వు ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకుని ఆ సీసాలను పగలగొట్టావో అప్పుడే ఆమె ఆరోగ్యం బాగైపోయింది అంది కళ్ళం తిప్పుతూ. మరి సెలైన్, మత్తు అదేం లేదండి. నాగేంద్ర మీకు వలేసినట్టే మానసకు ఇవ్వాలని ఏర్పాటు చేశాడు. నువ్వు తాగడం వల్ల మీ మధ్య మనస్పర్ధలొచ్చాయని గ్రహించి మానసను ఓదర్చినట్టే ఓదర్చి మహిళా మండలి ఆడవాళ్ల చేత డ్రగ్స్ ఇప్పించి ప్రోత్సహించాడు. మానస వారి వద్ద డ్రగ్స్ కొనుక్కుంది కానీ తినలేదు. తిన్నట్టు వారిని మిమ్మల్ని నమ్మించింది. చాకచక్యంగా తన సంసారాన్ని చక్కబెట్టుకుంది. ఆ డ్రగ్స్ అమ్మే ముఠాని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. నేను లండన్ నుంచి వచ్చాక మానస నా దగ్గరికొచ్చి అన్ని విషయాలు చెప్పింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. మీ పెళ్లికి కష్టపడిందంతా వృధా అనిపించింది. ఈ సమస్యకి పరిష్కారాన్ని ఆలోచించి ఇలా నాటకం ఆడాలని నిశ్చయించుకున్నాను. మానసకు నా పూర్తి సహకారాన్ని అందించి మీ సంసారాన్ని నిలబెట్టగలిగాను. ఎలాగైతేనేం ఈ నాటకాన్ని రక్తి కట్టించగలిగాం. డ్రగ్స్ అమ్ముతున్న దొండగుల్ని పట్టించగలిగాను. డ్రగ్స్ వారిచ్చేటప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఫోటోలు తీసి మాటలు టేప్ చేశాం. మానస నిజంగానే డ్రగ్స్ తింటుందని వాళ్ళు ఆమెకు దగ్గరయ్యారు. వాళ్ల విషయాలు, వాళ్ల స్థావరాలు అన్నీ కనిపెట్టి అమాయకులెవరూ వాళ్ల వల్ల మోసపోకూడదని పోలీసులకు పట్టించాం. ఈరోజే వారిని అరెస్టు చేశారు. వాళ్లలో నాగేంద్ర కూడా ఉన్నాడు. ఇలా జరిగినందుకు ఏమీ అనుకోకమ్మా అంది మానస అక్కను చూసి. పోన్లేక్క, కనీసం ఇప్పుడైనా ఆయన బాగుపడితే అంతే చాలు అందామే. విస్తుపోయిన మురళి ఇంకా వాస్తవంలోకి రానట్టు నిటారుగా నిల్చున్నాడు. అతనికి మనసు మీద కోపం రాలేదు, అభిమానం ఎక్కువైంది.
మురళి, నన్ను క్షమించు. నిన్ను మార్చాలనే సదుద్దేశంతో అలా ప్రవర్తించి నీ బాధకు కారణమయ్యాను. లేదు మానస, నువ్వే నన్ను క్షమించాలి. ఇక ముందన్నాడు మన స్వర్గం లాంటి సంసారంలో కన్నీళ్లు రావు అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు మురళి. ఇంతటితో టీయర్స్ ఇన్ హెవెన్ అనే నవల కంప్లీట్ అయిందండి. చిన్నదే కానీ ఒక సందేశం ఉన్న నవల. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.